ఛత్తీస్గఢ్ లో మరోసారి కాల్పుల మూత మోగింది. భద్రతా బలగాలు మావోల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు ఒక జవాను మృతి చెందారు. గంగలూరు పరిధి ఆండ్రీ అడవుల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి కాల్పులు జరిగాయి. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మా కరెస్పాండెంట్ రజనీకాంత్ పూర్తి సమాచారం అందిస్తారు. రజనీకాంత్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్, దంతెవాడ సరిహద్దు జిల్లాల పరిధిలో గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆండ్రీ అడవుల్లో మావోయిస్టులు తలదాచుకున్న సమాచారం నేపథ్యంలో బిజాపూర్, దంతెవాడ సంబంధించిన 2 జిల్లాలకు సంబంధించిన డిఆర్జీ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ తెల్లవారుజామున 7 గంటల ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన తొలుత 8 గంటల ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకోవడంతో ఒక్కసారిగా మావోయిస్టులు అలజడి గమనించిన తర్వాత తొలుత మాత్రానికి భద్రతా బలగాలు కాల్పులు చేయగా మావోయిస్టులు కూడా ప్రతిగా కాల్పులు చేశారు. కాల్పులు మాత్రం దాదాపు సుమారు 6 గంటల నుంచి 7 గంటల పాటు కొనసాగుతున్నాయి. నిర్విరామంగా కొనసాగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మాత్రం 1 గంట ప్రాంతంలో సుమారు మావోయిస్టులు అక్కడి నుంచి ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి సేఫ్ జోన్ కు కొంత వెళ్లడంతో ఆ ప్రాంతాన్ని మొత్తం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మొత్తం పూర్తిగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోవడంతో ఆ ప్రాంతంలో సుమారు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలను కూడా బిజాపూర్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. పెద్ద మొత్తంలో అక్కడ ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు మన్నుగుడు సామాగ్రిని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అధికారికంగా బిజాపూర్ సంబంధించిన దంతెవాడ జిల్లాకు సంబంధించిన డిఆర్జీ జవాన్లు మాత్రం అధికారికంగా వెల్లడించినప్పటికీ మాత్రానికి ప్రస్తుతం ఎన్కౌంటర్ ప్రాంతంలో మాత్రం 20 మంది మావోయిస్టులు భద్రతా బలగాలు మొట్టుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఆండ్రీ అడవుల్లో ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆండ్రీ అడవుల్లో ఇది 3వ ఎన్కౌంటర్ అని చెప్పేసి డిఆర్జీ జవాన్లు చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. థ్యాంక్ యూ రజనీ.